మర్చిపోయి ఇప్పుడు సంతోషంగా ఉన్నాం కాబట్టి మేలును మర్చిన వారంగా బ్రతకడానికి మనం ఇష్టపడతా ఉన్నాం. అదే బాధలో ఉన్నప్పుడు, అదే ఇబ్బందిలో ఉన్నప్పుడు, అదే మనము వ్యాధిలో ఉన్నప్పుడు, అదే మన వారు మన సహాయం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మనం ఎలాగుంటాం దేవుని దగ్గర? అసలు మన ఆశ ఎలా ఉంటుందంటే, ఇంకెవ్వరు లేరు నా కుటుంబాన్ని, నన్ను విడిచిపెట్టేశారు నా వారు అయినప్పటికీ, నా భర్త కూడా నన్ను పట్టించుకోవట్లేదు, నా కుటుంబంలో ఉన్నవారు కూడా నన్ను ఎవరు కూడా ప్రోత్సహించట్లేదు, నాకు అన్నీ ఉన్నప్పుడు నన్ను ఎంతోగానో చూసుకున్నారు, ఈరోజు నేను మనసాన్ని పడినప్పుడు, లేకపోతే నేను బాధ నొందుతూ ఉన్నప్పుడు, ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు నన్ను ఎవ్వరు కూడా చూడడానికి కూడా, లేకపోతే సహాయం చేయడానికి కూడా వారు ఇష్టపడట్లేదు అని ఎంతోమంది మీ బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ప్రభు ఆయన మన పక్షంగా ఉండి ఎన్ని కార్యాలు చేస్తూ వచ్చాడు. అయితే మనం ఈరోజు ఎక్కడున్నామో ఒకసారి గమనించవలసిన అవసరం ఉంది. దావీదు చేసిన, యోనాతాను దావీదుకు చేసిన మేలు మర్చిపోలే. ఈరోజు మనమైతే దేవుడు చేసిన మేలు మర్చిపోతూ ఉన్నాం, దేవుడు చేసిన ఉపకారాలను మర్చిపోతూ ఉన్నాం. ప్రభువు ఏం ఆశిస్తూ ఉన్నాడంటే, నువ్వు గొప్ప గొప్ప బంగ్లాలు కట్టుకొని, లేకపోతే ఇంకోటి నువ్వు నట్ర వేసుకొని బయట తిరగడం కాదు ఆశీర్వాదం. నీకున్న దాంట్లో ఏదో నేనున్నాను, లేకపోతే నన్ను చూడు, నా బడాయి చూడని తిరగడం కాదు ఆశీర్వాదం. నువ్వు విడిపించబడి దేవుని రాజ్యానికి వారసునిగా మార్చబడమే ఆశీర్వాదం. నీలో ఉన్న ఆ దుష్టత్వం నుంచి బయటికి రావడమే ఆశీర్వాదం. నువ్వు విడిపించబడిన తర్వాత నిజంగా విమోచించబడిన వారు ఉత్సాహ ఏమంటే ఫస్ట్ మనం విన్నాం కదా, విమోచించబడిన వారు ఏం చేస్తారంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. అంటే విమోచించబడిన తర్వాత మన నోట దైవసేవకులు, ఇప్పుడు తిమ్మతన్న గారు చెప్పారు, అక్కడ ఎలా ఉంటుందంటే రక్షణ సునాదము యథార్థుల లేకపోతే యథార్థత కలిగిన వారి కుటుంబాల్లో, వారి గృహాలలో, వారి ఇంటిలో అది రక్షణ సునాద వినబడడానికి లేకపోతే పంచుకోవడానికి వీలు పడతా ఉంటుందంట. మీరైతే మరి గాలాలు లేదని బాధపడుతున్నారు నాకు తెలుసు. నేను ఇప్పుడు ఫ్యాన్లు పెట్టడానికి కూడా వీలు పడదు. దేవుని స్తోత్రం. మీది చాలా బాధగా ఉంది, అయినా నేనేం చేయలేను. మనం దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి, అంతవరకే. ఈ సమయం అయిపోయిన తర్వాత మీ దారిని మీరు పోతారు, నా దారిని నేను. భోజనాలు ఉన్నాయి, అవి తినేసి మీరు అడ్డుపోతారు, నేను. హల్లెలూయా, దేవుని స్తోత్రం. దావీదు యోనాతాను చేసిన మేలు మర్చిపోలా. అందుకే తన కుటుంబంలో ఉన్న యోనాతాను బట్టి ఎవరికైనా నేను మేలు చేయడానికి, ఉపకారం చేయడానికి ఎవరైనా ఉన్నారా అని వెతుకుతూ ఉంటే ఎక్కడో ఒక చోటున ఒకడు ఉన్నాడని తెలుసుకుని ఆయన ఉపకారం చేయడానికి పరుగు పరుగున తన పనివాణ్ణి పంపించి తను తీసుకురావడానికి ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మేలు పొందిన నీవు, మేలును అనుభవించిన మనము దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. నా విషయమై ఎంత ఆలోచించాడు ప్రభు తెలుసా? ఆయన అంతగా ఆలోచించాడు కాబట్టే ఈరోజు మనం ఇలా ఉన్నాం. ఆయన మన విషయమై తలంచాడు కాబట్టి మనం ఇలా ఉన్నామండి. దేవుడు ఆలోచించి నీవు నేను నరకంలోనికి వెళ్ళకూడదని ఆయన్ని మన కోసం పంపించాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. నీవు నేను ఈరోజు మన ఎండలు చూస్తే ఎండలో నిలబడడానికి మధ్యాహ్నం వీలు పడదు. అదే ఆ నరకయాతన లేకపోతే ఆ అగ్నిలో మనం మాడకూడదని, ఆ మంటలో మనం పడకూడదని ప్రభువు మన కోసము ఆయన తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి ఆయన మేలు చేయాలనుకుంటే మనం ఈ రోజున ఆయనకే కీడు చేసేవారిగా ఉన్నాం.
ఆయన మనల్ని విమోచించాలని ఆశ పెడితే ఆయన గాయాల్లో మనం వేలిపెట్టి చూసేవారిగా కనబడతా ఉన్నాం. ఆయన మన కోసం ప్రాణం పెడితే ఆ ప్రాణం విలువ ఈరోజు గుర్తించలేకపోతా ఉన్నాం. ఎంతగా తగ్గించుకున్నాడు ప్రభు. ఆయన సొగసు లేనివాడిగా మార్చబడిపోయాడు. ఆయన స్వరూపం లేనివాడిగా మార్చబడిపోయాడు. నీ విషయమై నా విషయమై ఆయన దుఃఖిస్తా ఉన్నాడు. సహోదరి సహోదరుడా, నువ్వు హోదాలు అంతస్తులు కలిగి ఉండడం కాదు సంతోషం. నువ్వు రక్షించబడి, నువ్వు విమోచించబడి, రేపు నేను యాత్ర ముగించిన తర్వాత నేను స్టిఫెను వలె నిలబడి ఆయన చూడడమే దేవుని ఉద్దేశమైంది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఆయన నీ జీవితంలో మేలు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు విమోచించబడ్డమే దేవుని యొక్క గొప్ప ఉద్దేశమే. ఆయన నీ కొరకే, నా కొరకే ఆయన తగ్గించుకున్నాడు. ఆయన ఉపకారం చేయడానికి ఇష్టపడ్డాడు. నా బిడ్డలైన వారు నరకయాతను అనుభవించలేరు, ఆ శ్రమను వారు భరించలేరు, ఆ నరకంలోంచి వారిని ఎవరు తప్పించడానికి లేరు అని ఆయనే తన యవ్వన కాలమందు ప్రాణం పెట్టడానికి సంసిద్ధుడైపోయి మన కోసం తను తాను నెత్తినగా చేసుకున్నాడని దేవుని వాక్యం తెలియజేస్తూ, అయితే ఈరోజు మనం ఎక్కడున్నామో ఒకసారి ఆలోచించవలసిన అవసరం. మనం ఎటువంటి జీవితం గుండా, లేకపోతే ఎటువంటి జీవిత విధానాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నామో ఈరోజు మనం తెలుసుకోవాల్సిన వారమే. అది కదండి దేవుడు చేసిన ఉపకారం మనకి. అది కదండి దేవుడు మన జీవితాల్లో చేసిన మేలు. అది కదండి మనకిచ్చిన ఆయన కృప. ఈరోజు దాన్ని మనం కాలదనుకునే వారిగా ఉన్నామా?